ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, ఏవైనా విషయాలు వస్తే అది నాకు ఇచ్చేయండి, మీరైతే చిరునవ్వుతూ నవ్వుతూ ఉండండి అని అంటున్నారనమాట. అదే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా. సంతోషవంతులైన పిల్లలందరూ చూసి బామ్దాద చాలా సంతోషిస్తున్నారు. ఓహో, నా అదృష్టవంతులైన సంతోషవంతులైన పిల్లలు ఓహో అని అందరు మనసులో బామ్దాద నిండి ఉన్నారు. ప్రతి బిడ్డ యొక్క ముఖం ద్వారా స్నేహమైన సువాసన వస్తుంది. సదా ప్రతి బిడ్డ సంతోషంగా అమరంగా ఉండేవారు. బాబ్దాద ప్రతి బిడ్డ యొక్క నవ్వుతూ ఉండే ముఖాన్ని చూసి సంతోషిస్తున్నారు. సదా ఇలాగే నవ్వుతూ సంతోషంతో నాట్యం చేస్తూ ముందుకు వెళ్ళండి, తీసుకువెళ్ళండి అని అంటున్నారు. ప్రతి బిడ్డ యొక్క మస్తకంలో బాబ్దాద మెరిసే నక్షత్రాన్ని చూస్తున్నారు. ఈరోజు పిల్లలందరూ స్మృతి ఆకర్షణ బాబ్దాదకు చేరుతూ ఉంది. సదా సంతోషంగా ఉన్నారు, మరి సదా సంతోషంగా ఉంటారు. ఏ విషయం వచ్చినా కానీ ఆ విషయాన్ని బాబాకి ఇచ్చేయండి, మీరు నవ్వుతూ ఉండండి. నేను కూడా ఆలోచించాలి. అంటే బాబా ఏమంటున్నారంటే, మనకి రకరకాల విషయాలు వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు అవి బాబాకి ఇచ్చేయమంటున్నారు అనమాట. మీరు తేలికైపోయి నవ్వుతూ ఉండండి అంటున్నారు. ఈరోజు పిల్లలందరూ ఆహ్వానం మేరకు బాబ్దాద అందరితో మిలనం జరుపుకుంటున్నారు. మంచిది. ఈరోజు శరీరం కారణంగా చిన్న కలయిక జరుగుతుంది. నలువైపులా ఉన్న పిల్లలందరూ వింటున్నారు, మరియు నయనాలతో మిలనం కూడా చేసుకుంటున్నారు. బాబ్దాద పిల్లల యొక్క కలయికను చూసి ఎంత సంతోషిస్తున్నారు. ప్రతి బిడ్డకు తెలుసు కదా. ఈరోజు విశేషంగా ఏ గ్రూపు వారు వచ్చారో చేతులెత్తండి అని బాబా అంటున్నారు. సేవాదారులతో కలిపి మొత్తం 15,000 అక్కీలు అన్నీలు వచ్చారు. ఎవరైతే వచ్చారో వారందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. బాబాను కలుసుకోవడానికి వచ్చిన వారికి శుభాకాంక్షలేమో చెప్తున్నారు. అలాగే ఏదైనా విషయం వస్తే మాత్రం అది నాకు ఇచ్చేసి మీరు మాత్రం సంతోషంగా ఉండండి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.